బెట్టింగ్ యాప్స్ కేసులో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి సినీ నటి మంచు లక్ష్మి వచ్చారు. పలు గేమింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసులో ఆమె పాత్ర గురించి అలాగే మనీ లాండరింగ్ కు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి సినీ నటి మంచు లక్ష్మి వచ్చారు. పలు గేమింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసులో ఆమె పాత్ర గురించి అలాగే మనీ లాండరింగ్ కు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ఒకరి తర్వాత ఒకరినైతే మొత్తానికి అధికారులు పిలిపిస్తున్నారు. పూర్తిగా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటిగా ప్రస్తుతం అయితే విచారించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట అయితే హాజరయ్యారు. ప్రధానంగా కూడా వాళ్ళు గేమింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసినటువంటి మంచు లక్ష్మి ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్ పైన సీరియస్ గా ఉన్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. అందులో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారిని కూడా పిలిపించారు. గతంలో కూడా మనం చూసాము, ఇప్పుడు కూడా మంచు లక్ష్మిని కూడా పిలిపించారు. రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పూర్తిగా విచారణ అనంతరం కూడా ఆమె బయటకు వచ్చి ఏం జరిగిందనేది మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారంలో మీడియా అధికారులు సీరియస్ గా ఉన్నటువంటి తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. బెట్టింగ్ యాప్స్ కేసులో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి సినీ నటి మంచు లక్ష్మి వచ్చారు. పలు గేమింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసులో ఆమె పాత్ర గురించి అలాగే మనీ లాండరింగ్ కు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.